రంపచోడవరం మండలం చెరువుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి ఛాతీలో లోతుగా బాణం దూసుకువెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన చోళ్ల లచ్చిరెడ్డికి కాకినాడ జీజీహెచ్ వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి బాణాన్ని తొలగించి ప్రాణాలు కాపాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో జనరల్ సర్జరీ హెచ్ఓడి డాక్టర్ నరేష్, అనస్థేషియా నిపుణుడు డాక్టర్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుండె, ఊపిరితిత్తులు, ప్రధాన రక్తనాళాలకు సమీపంలో ఉన్న బాణాన్ని సురక్షితంగా తొలగించి రోగిని ప్రమాదం నుంచి బయటపడేశారు. ఆపరేషన్ అనంతరం వైద్యుల నిరంతర పర్యవేక్షణతో రోగి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కు సిద్ధమయ్యాడు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి సమర్థవంతమైన సమన్వయం, పర్యవేక్షణ ఈ విజయానికి దోహదపడింది. ఈ విషయాలను నిర్వహించిన మీడియా సమావేశంలో సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ పితాని కోమలి, డిప్యూటీ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ మెహర్, డాక్టర్ నరేష్, డాక్టర్ ప్రసన్న కుమార్ వెల్లడించారు. ఏం జరిగిందంటే మా గంగలమ్మ పండుగ చేస్తారండి. గంగలమ్మ పండుగ చేస్తే నేను చేనులో ఇంటికి వచ్చానండి. ఆ లోపల మా ఇంటి మా ఆవిడకి అంతనా ఇల్లు అలుగుతుంటే ఇది కొద్దిగా శుభ్రంగా చేయు, భాగాలు కూడా బాగాలేదని చెప్పానండి. సరే చెప్పే కానీ కొద్దిగా పారేరు కొద్దిగా దిబ్బలు కొద్దిగా శుభ్రం అని మా ఆవిడ అన్నది. పట్టుకొని కట్టేసిరండి. కట్టేసి ఓడపల్లి దగ్గర మన ఇల్లు ధర్మాస్పేటలో ఉన్నది. ఒక కుర్రోడు రమేష్ అని బయట వచ్చిన కుర్రోడు గమ్మని వెళ్ళి బండితో వెళ్ళి అతనికి అంబులెన్స్ తీసుకొచ్చి ఆ అంబులెన్స్లో ఎక్కబెట్టుకొని చూడరాం తీసుకొచ్చారండి. చూడరాం తీసుకొచ్చారు. చూడరండి ఇక్కడ పైన ఉన్నారండి, రంప చూడరాంలో. అక్కడ నుండి పైన అంతే మళ్ళీ అంబులెన్స్కి ఎక్కబెట్టి రాజమండ్రి తీసుకొచ్చారండి. ఇది అయింది ఛాతిలో దిగింది కదండి. ఛాతిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే గుండెకి దగ్గరగా ఉంటుంది. అది మనం ఏదన్నా గబుక్కుని లాగడమో అంటే దాంతో ఆ ఎనాటమీ తెలియని డాక్టర్స్ ఎవరన్నా కొంచెం గబుక్కుని తొందరపడి లాగడమో ఇట్లాంటివి ఏమన్నా చేసుంటే జస్ట్ అది లాగేటప్పుడు కొంచెం ముందుకెళ్ళినా హార్ట్లో గుచ్చుకుపోతుంది, పేషెంట్ ఇక్కడికి వచ్చే అవకాశమే ఉండదు అట్లా. సో అదండి. సో సిటీ సర్జన్ మాత్రమే ఇది డీల్ చేయగలరు. అందరికీ నమస్కారం. ఈవేళ ఒక పేషెంట్ని మేము కాకినాడ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో ట్రీట్ చేసి, అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చిన పేషెంట్ని ట్రీట్ చేసి ఈవేళ అతను పూర్తిగా ఆరోగ్యవంతుడు అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దాని వివరాలు వెల్లడించడానికని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 49 సంవత్సరాల వ్యక్తి రంపచోడవరం నుంచి మే 29వ తారీఖు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి రాత్రి సమయంలో వచ్చున్నారు. బాణం దాడిలో గాయపడ్డారు. సో ఆ బాణం యాక్సిడెంటల్గా ఏంటి అంటే భుజం మీద నుంచి ఊపిరితిత్తుల్లోంచి మన హార్ట్ అంటే గుండెకి ఉన్న పొర దగ్గర వరకు వచ్చి చొచ్చుకుని వచ్చి ఆగింది. గుండెలోకి వెళ్ళలేదు, కానీ ఊపిరితిత్తుల్లోంచి కొంత భాగం ఛిద్రం అయ్యి ఆ గుండెకున్న పొర దగ్గరకు వచ్చి ఆగింది. దానికి మన డాక్టర్లు ఆ పేషెంట్ వచ్చినప్పటికి కూడా ఆయన హైపోటెన్షన్లో ఉన్నారు. ఆయన్ని హైపోటెన్షన్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆపరేషన్ చేసి అంతా అంటే బాణం అంతా కూడా రిమూవ్ చేసి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో స్వస్థతతో ఇవాళ డిశ్చార్జ్ చేయడం జరుగుతోంది.